ఒక్కసారి టైం అయిపోయాక వీళ్ళు ఇలా గేట్ తుంకినా యూజ్ ఉండదు. మీ మీద యాక్షన్ తీసుకోవడం తప్ప ఎగ్జామ్ హాల్లో కూర్చోపెట్టే ప్రసక్తే ఉండదు ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఇంకొక రోజులో స్టార్ట్ అవబోతుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎగ్జామ్కి లేట్గా వెళ్తే ఏమవుతుంది, ఎగ్జామ్ హాల్లో ఏ ప్రాసెస్ ఉంటుంది, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్నిటికంటే ముందుగా ఎగ్జామ్ హాల్లోకి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో నేను ఫస్ట్ చెప్తాను చూడండి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టు క్యారీ ఫర్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్. ఫస్ట్ వన్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ ఫ్రెండ్స్. కలర్ ప్రింట్ తీసుకుంటే బెటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ ఐడి ప్రూఫ్ ఫ్రెండ్స్. దీంట్లో ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ తీసుకెళ్ళొచ్చు. తర్వాత ఓటర్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకెళ్ళొచ్చు. ఇవేవి లేదంటే మీ 10th మెమోని తీసుకెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు 10th మెమోని ఇస్తాం మనం ప్రూఫ్గా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఫ్రెండ్స్. 3 కాపీస్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ మనం తీసుకెళ్ళే ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, ఐడి ప్రూఫ్లో మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్ ఇంకా ఫుల్ నేమ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఫ్రెండ్స్ మీ అప్లికేషన్కి ఇంకా దానికి. అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంతే ఫ్రెండ్స్, దీనికి మించి ఇంకేం తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. పెన్ను పేపర్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇప్పటిదాకా ఏమేమి తీసుకెళ్లాలో చెప్పాను కదా, ఇప్పుడు ఏమేమి తీసుకెళ్ళొద్దు మరి ఏమేమి చేయొద్దు అనేది చెప్తాను చూడండి. డోంట్ డూ దీస్ థింగ్స్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద ఎగ్జామ్ హాల్. ఇప్పుడు నేను చెప్పబోయేవి ఎగ్జామ్ హాల్లో కానీ బయట కానీ అస్సలు చేయొద్దు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ హాల్ బయట ఇలానే లైన్ ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేసుకొని మీరు తెచ్చిన ప్రూఫ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తారు. మీకంటూ ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఉన్న సిస్టమ్ ముందే మీరు కూర్చోవాలి ఫ్రెండ్స్. అక్కడే మీ ఎగ్జామ్ ఉంటుంది. మీరు జిరాక్స్ తెచ్చుకోవాలన్నా, ఐడి ప్రూఫ్ తెచ్చుకోవాలన్నా, ఇంకేమైనా మర్చిపోయినా కానీ గేట్ బయట చూసుకోవాలి ఫ్రెండ్స్. గేట్ బయట ఏదైనా చూసుకోవాలి. లోపలికి ఒక్కసారి వచ్చాక గేట్ బంద్ చేశాక అస్సలు అలో చేయరు బయటికి. ఏదున్నా సరే గేట్ బయట చూసుకోవాలి. గేట్ క్లోజ్ అయ్యే ముందు ఆల్రెడీ 1 అవర్ టైం ఇస్తాడు ఫ్రెండ్స్. గేట్ క్లోజింగ్ కంటే ముందు రిపోర్టింగ్ 1 అవర్ ముందే ఇస్తాడు. కానీ ఆ 1 అవర్ తర్వాత 1 మినిట్ కూడా అలౌ చేయడు ఫ్రెండ్స్. 1 మినిట్ లేట్ అయినా సరే వాడు అలౌ చేయడు. ఈ వీడియోలో చూసినట్టు ఆ పాపలాగా గేట్ దుంకినా కూడా వాళ్ళు అలౌ చేయరు ఫ్రెండ్స్. అందుకే టైంకి వెళ్ళడానికి ట్రై చేయండి ఎగ్జామ్ హాల్ దగ్గరికి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఏవి మీరు ఎగ్జామ్ హాల్ దగ్గరికి తీసుకెళ్ళొద్దు. వేస్ట్ పేపర్స్ కానీ, పెన్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ తీసుకెళ్ళొద్దు ఫ్రెండ్స్. అలాగే చెప్పులు ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. షూ వేసుకుంటే బయట విప్పించడం అవన్నీ చేస్తారు ఫ్రెండ్స్. అందుకనే చెప్పులు ప్రిఫర్ చేయండి. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా అవాయిడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీ ఎగ్జామ్ హాల్ ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరికి సపరేట్ సిస్టమ్ ఉంటుంది. అక్కడే కూర్చొని ఎగ్జామ్ రాయాలి ఫ్రెండ్స్. చాలామంది మీతో కలిసి రాస్తారు. మీ చీటింగ్ చేసే ఛాన్స్ ఏమాత్రం ఉండదు ఫ్రెండ్స్. అందుకనే జాగ్రత్తగా ఆచితూచి రాయండి ఫ్రెండ్స్ ఎగ్జామ్. ఇంకా మీ సీట్స్ అనేవి అక్కడున్న ఎగ్జామినర్కి అడిగి చెక్ చేసుకొని మరి కరెక్ట్గా కూర్చోండి ఫ్రెండ్స్. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు ఫ్రెండ్స్. మీరు దేనికి టెన్షన్ తీసుకోవద్దు, వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారు. రఫ్ పేపర్ కూడా వాళ్ళే ఇస్తారు. సో ఇవే ఫ్రెండ్స్ ఈరోజు మస్ట్ అండ్ షుడ్ టిప్స్. ఈ వీడియో మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు యూజ్ అవుతుంది అందరికీ. సో ఎగ్జామ్ మంచిగా రాయండి ఫ్రెండ్స్. నేను మీ బాలు, సెండింగ్ ఆఫ్.